నా చిన్న బిడ్డ అయితే సోకులాడనే చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. మా సోను పాపకి సోకులు ఎక్కువండి. చాలా సోకులు పడతా ఉంటుంది. ఆడపిల్లలంటే ఆ మాత్రం ఉండాలి కదా. కొంతమందికేమో రెడీ అవ్వడం ఇష్టం ఉంటుంది, కొంతమందికేమో రెడీ అవ్వడం అస్సలు ఇష్టం ఉండదు. మా మోనుగాడికి రెడీ అవ్వడానికి అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించదు, కానీ మా సోను పాపకి అయితే చాలా ఇష్టం అండి. ఇంకా మా సోను పాప రక్షాబంధన్ రోజు ఇలా రెడీ అవుతుంది వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం అనేసి. చూడండి ఎంత ఓపిక్గా చేయించుకుంటుందో. నాకేమో వచ్చి రాని చేయడమే, మేకప్ అయినా హెయిర్ స్టైల్ అయినా ఇంకా నాకు అసలు ఎంత పెద్దగా రాదు. మీకు కూడా పిల్లలకి మంచి మంచి జల్లేయడం వచ్చా? కామెంట్ చేయండి. నాకైతే అస్సలు రావు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, నా పిల్లల కోసం, నా కోసం కాదులేండి. కానీ నేనంటే ఎలాగో అలాగే వేసుకుంటాను. మా పిల్లలకి మంచి జెల్ వేయాలి కదా, సో మమ్మీగా నేనే వేయాలి. వాళ్ళ నాన్నమ్మకి వచ్చు, కానీ వాళ్ళ నాన్నమ్మ ఇంటి దగ్గర లేదు. సో ఇంకా నేనే వేస్తున్నా. నేను ఏది పెట్టుకుంటే అది కావాలి. నేను లిప్స్టిక్ వేసుకుంటే లిప్స్టిక్ కావాలి, నేను ఐలైనర్ పెట్టుకుంటే ఐలైనర్. నేను పెట్టుకోలేండి, ఒకవేళ పెట్టుకుంటే కావాలి, అన్నీ కావాలి. సో మా సోన్ పాపకైతే ఇలా రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత మమ్మీ హాఫ్ శారీ లాగా కట్టానంటే ఈ చున్నీని హాఫ్ శారీ లాగా ఇలా బయట వేశాను. ఇది వచ్చేసి వాళ్ళ పెద్ద మమ్మీ తీసుకుంది వాళ్ళ అక్కకి. ఇంకా వాళ్ళ అక్కకి టైట్ అయిపోతుంది అనేసి ఇంకేమకైతే వేశాను. మా సోన్ గాడికి ఏమో ఇది వేసా కదా, మా మోన్ గాడికి ఏమో క్రిస్మస్ రోజు తీసుకునేది అయితే వేశాను. సూపర్ ఉన్నారు ఇద్దరు కూడా. మా మోన్ గాడు చూడండి సింపుల్గా రెడీ అయిపోయింది. తనైతే మొన్ననే తనకి కొంచెం ఫీవర్ లాగా వచ్చేసరికి ఇంకా నేను హెడ్ బాత్ అయితే చేపిలేదు, అందుకే ఇలా ఉందన్నమాట. ఇప్పుడైతే నా వంతు అనమాట. చూడండి ఈ శారీ నేను ఎలా డ్రైప్ చేసుకున్నానో, బాగుంది కదా. ఈ మధ్యలో చాలామంది అంటున్నారు, అక్క మీరు ఒళ్ళు చేస్తున్నారు అక్క, కొంచెం తగ్గించుకోండి అనేసి. సో ఇది తినడం వల్ల వచ్చిన ఒళ్ళు అయితే కాదులేండి, ఎందుకంటే కొంచెం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. సో అలా వచ్చిన ఒళ్ళు. ఒకవేళ నేను డైటింగ్ చేశాను అనుకోండి, మొహం పిక్కుపోతుంది. మళ్ళీ తిన్నాను అనుకోండి ఒళ్ళు వస్తుంది. ఎలా ఉన్నా కూడా నాకే ఇబ్బంది. సో మొహం పీక్కుపోకుండా, ఒళ్ళు బెరక్కోకుండా ఏదైనా డైట్ ఉంటే చెప్పండి. ఇంక ఇప్పుడైతే నేను ఎప్పట్లాగే సింపుల్గా రెడీ అయిపోయానబ్బా. ఇంకా మనం ఏ మేకప్ అలాంటి ఏం ఉండదు. ఒక పౌడర్ ఒకటి కాటుగా పెట్టుకుంటే కాటుగా, లేకపోతే లిప్స్టిక్ అయితే ఖచ్చితంగా వేసుకుంటా. ఎందుకంటే లిప్స్టిక్ లేకపోతే మరి ఘోరంగా ఉంటుంది, అందుకే.